ఈ రోజు పొద్దున మియాపూర్లో 5గురు ఒకే ఫ్యామిలీకి సంబంధించిన 5గురు చనిపోయారు. సో ఒక్కసారిగా కలకలం అయితే క్రియేట్ అయింది. మనం ఉన్నది అదే ప్లేస్ లో అన్నమాట. వాళ్ళ ఇంటి దగ్గరే మనం ఉన్నది. ఆ పోర్షన్ లోనే అక్కడే వాళ్ళు ఉంటుంది కూడా మనం చూడొచ్చు. అంటే రోజువారీ పనులు చేసుకున్న వాళ్ళ పోర్షన్స్ ఇవన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి. అలాగే చుట్టుపక్కల కూడా చాలా ఇళ్ళు ఉన్నాయి. వీళ్ళు కర్ణాటక సంబంధించిన వాసులు అని చెప్తున్నారు. ఒకసారి మాట్లాడే ఇక్కడ వీళ్ళుంటే అది వెనకాల కూర్చొని వాళ్ళు అనమాట. ఒకసారి మాట్లాడే ప్రయత్నం. అమ్మ ఎప్పుడు చూసిండ్రు వాళ్ళని? 7 గంటలకు తీసినట్టు వాళ్ళ కూతురు వచ్చి మేమైతే మేము డోర్ 6 గంటలకు కొట్టినాము. 6:30 కొట్టినాము. 6:30 వాళ్ళ తోటికోడలు ఇంకొక ఆవిడ ఉంటుంది ఇక్కడ స్కూల్కి బస్కి వెళ్తారు అనమాట. వాళ్ళు అందు గురించి డోర్ కొట్టిన వాళ్ళు కొడుతున్నా నేను కూడా కొట్టినా. కొట్టినా మీకు వెళ్ళిపోయినాం. మేము వాళ్ళు తర్వాత వస్తారేమో వస్తే ఒకవేళ ఆమె రాకపోయినా కానీ ఫోన్ ఇచ్చి రమ్మని చెప్పాక అని చెప్పిపోయింది. ఇక్కడ పక్కకు ఉన్న ఆమె చెప్పుడు వెళ్ళిపోయింది. మేము కూడా పనికి నేను ఇళ్ళలో పనికి వెళ్తాము మేడం. నేను కూడా వెళ్ళిపోయినా వాళ్ళ కూతురికి వాళ్ళు చేసిన ఫోన్ వాళ్ళ చిన్నమ్మ చేసినట్టుంది. నాకు వాళ్ళ పిన్ని ఉంటుంది కదా వాళ్ళ పిన్ని చేసినట్టుంది. ఆమె వచ్చింది డోర్ తీసి వాళ్ళు పిక్కిచ్చి తన్ని డోర్ తీసినట్ట. వాళ్ళ కూతురు అల్లుడు పెద్ద అల్లుడు పెద్ద కూతురు. ఎందుకు అనుమానం వచ్చింది? డోర్ తీయలేరు కదా అందు గురించి. డోర్ తీయలేదు కదా కొడితే కూడా తెల్లారైంది తీయలేదని ఫోన్ చేసినట్టుంది. ఆమె చేస్తే వాళ్ళు వచ్చినట్టున్నారు. వచ్చి ఇక్కడే ఉంటారు బీకేలు అక్కడ ఉంటారు వాచ్మెన్ కొట్టారు అన్నమాట. వచ్చి డోర్ తీసే వరకు అది చనిపోయి ఉన్నారు. ఇక వెంటనే పోలీస్ ఇచ్చినట్టు వాళ్ళు ఎవరు ఇచ్చినా తెలియదు మేడం. నేనైతే లేను. తర్వాత వాళ్ళ పీనుగులు బయట వేసిరంటే వాళ్ళ మా పాప ఫోన్ చేసి వచ్చిన చూడడానికి పనికి రాత్రు సాయంత్రము ఎప్పుడో చూసి ఉంటారు. సాయంత్రం మాట్లాడారు మేడం. సాయంత్రం బాసం అమ్ముతుంటే మాట్లాడింది. తినరాక అంటే తినమని చెప్పింది. సాయంత్రం 5 గంటలప్పుడు ఆమె బట్టలు ఉతుకుతుండే వాళ్ళ కూతురికి రూమ్ చూసి వచ్చినని చెప్పింది. 4,000 అడ్వాన్స్ కట్టి వచ్చినని చెప్పింది. ఎందుకు ఖాళీ చేద్దామని? ఖాళీ కాదు కూతురు ఉంది. కూతురు వాళ్ళు వచ్చింది మేడం. వాళ్ళు పక్కన ఉండే ఇల్లు దగ్గర ఉంటే బాగుంటది కదా పని చేసుకొని బతుకుదామని వచ్చిరు అనమాట. వాళ్ళు నిన్ననే సామాన్ తెచ్చుకున్నారంట. ఆ విశేషం మనకు తెలియదు. సామాన్ తెచ్చి ఖాళీ చేసిన అదే ఇల్లు తీసుకురు కదా ఆ రూమ్ లో పెట్టి వచ్చినట్టున్నారు సామాన్. వీడికైతే తీసుకురాలేదు సామాన్ ఆడ పెట్టినట్టున్నారు. కడిగి రాక ఇల్లు గిట్ట అంటే కడగలేదని చెప్పింది అంతే. ఓకే ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఎక్కడ వాళ్ళు? వీళ్ళు కర్ణాటక అంట మేడం. వాళ్ళది కర్ణాటక నుంచి వచ్చి వీడికి వచ్చి 2 సంవత్సరాలు అయిందో 3 అయిందో. 2-3 సంవత్సరాలు అయిందా? వీడికి వచ్చి 2-3 సంవత్సరాలు అయింది. మీరు కూడా కిరాయికే ఉంటారు? మేము కూడా కిరాయికి ఉంటాం. మీరు ఎన్నేళ్ళు అయింది? నేను చిన్న 10 సంవత్సరాలు అయింది 12 అయింది. వాళ్ళు ఎట్లా మనుషులు అంతా మంచిగా ఉంటారమ్మా. మంచిగా ఉంటారు మేడం. రోజుతోటి కొట్లాడేటోళ్ళు కాదు ఏం లేదు. మంచి వాళ్ళు చాలా మంచిగా మాట్లాడుకుంటా మేము అందరం కూడా ఇక్కడ కూర్చునేటోళ్ళం. అందరం చాలా మంచిగా మాట్లాడేటోళ్ళు. ఎవరితోటి గొడవలు గిట్ట పడేటోళ్ళు కాదు. ఏమీ లేదు అసలు. ఆయన ఒక ఆయన మోపిల్లాడు పని చేయకుండా బాబు ఉన్నాడు మేడం. 18 సంవత్సరాలు ఉంటాడు ఆయన. బాబు ఉన్నాడు. ఆ బాబు ఆటో నడిపిస్తాడు. ఆ బాబు ఊరికి పోయిండంట. అందరూ పోయినాడు. మాకు కూడా తెలియదు. పెద్దల దగ్గర ఆటో పెట్టిపోయిండంట ఆ బాబు. ఆ బాబు కూడా లేడు ఇక్కడ. మొత్తం ఎంత మంది ఉంటారు ఇంట్లో? వాళ్ళు ముగ్గురే ఉంటారు. ముసలాయన కొడుకు ఈయన పెళ్ళం ముగ్గురే ఉంటారు. వీళ్ళు మొన్ననే వచ్చారు. వారం అయింది వచ్చి. రాగిల పండుగ చూడండి అప్పుడు వచ్చినట్టున్నారు. రాగిల పండుగ. చిన్న పాప ఎవరు? బాబు ఆ పిల్ల అదే బిడ్డే కొడుకు నడుపు బిడ్డే కొడుకు ఆయన. వాళ్ళ తల్లి పిల్లలు 4 ముగ్గురు అనమాట. ఇల్లు పెళ్ళమ్మ కూడా 2 5 మంది వాళ్ళు. అంటే బిడ్డే అన్నట్టు బిడ్డే వచ్చింది. బిడ్డే అల్లుడు. అసలు ఏడుంటారు వాళ్ళు? బిడ్డే ఏదో ఊరు ఎందుకు వచ్చారు అంటే బతకడానికి వచ్చింది. తీసుకొని బతకడానికి వచ్చింది. ఏమైనా గొడవ లేకపోతే లొల్లేమన్నా? ఏం లొల్లి లేదు మేడం. ఏం లొల్లి లేదు. లొల్లి గిట్ట గొడవ గిట్ట ఏం లేదు మేడం. ఏదో విషం దాగి చనిపోయినరు అంటున్నారు కదా. అవన్నీ కూడా తీసుకున్నారు అని అంటున్నారు. అన్ని చూసినాం. తీసి అన్ని తీసుకెళ్ళి అన్నం తీసుకెళ్ళారు. మళ్ళీ ఏమంటారు కూర తీసుకెళ్ళేది. ఇంత టాబ్లెట్లు ఇటున్నాయి. టాబ్లెట్లు ఇంత చిన్న ట్రానిషన్ ఉంది. అవి తీసుకెళ్ళారు. టెస్టింగ్ అంటే వాళ్ళే తీసుకురాం. మేము ముట్టలే వేయు. వాళ్ళు తీసుకెళ్ళారు. ఇంతనే కవర్లలో తీసుకెళ్ళారు. వాళ్ళ నోట్ల కల్లా ఏమన్నా ఏం లేదు మేడం. ఏం లేదు. లోపల వాంతింగ్ ఉంది. కానీ లోపల వాంతింగ్ ఉంది. కానీ వాళ్ళ నోట్ల నుంచి అయితే ఏం గుర్తు గిట్టు ఏం లేదు. ఆడ వాంతింగ్ అనిపిస్తుంది. అంటే తలుపు తీసి వాళ్ళు డోర్ తీసిరు కదా పోలీసు వాళ్ళు చూసిరు కదా ఆడనే ఒకటి కనిపిస్తుంది అంతే. అల్లుడికి ఆయనకి సైడ్ నుంచి కూడా కొంచెం నురుగు లాంటివి. అంటే కడుపులకు ఏదో ఒకటి తిన్నారు కాబట్టి అది కావచ్చు. ఇక్కడ ఎన్ని పోర్షన్లు ఉంటాయమ్మా? 10 పోర్షన్లు ఉన్నాయి. ఇక్కడ ఒక రూమ్ ఉంది మేడం.
ఇదే ఒక రూమ్, రెండు రూమ్ ఉన్నాయి. ఇదొక రూమ్ ఉంటాయి, అక్కడ 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 2 రూమ్ ఉంటాయి, అక్కడ ఒకటి ఉంది, అక్కడ 2 ఉన్నాయి. వాళ్ళది ఇది ఒక రూమ్ ఉంది, ఇది ఒక రూమ్. ఎవరు ఓనర్ ఎవరు? గణేష్ సేట. బీజేపీ సీనియర్ లీడర్ అతను. బీజేపీకి సంబంధించిన లీడరా? అచ్చా ఓకే. ఇప్పుడు ఆ పోర్షన్ ఏంది ఒక్కసారి సూపర్ టూర్ ఆ పోర్షన్ ఏంటిది, అసలు ఏం జరుగుతుంది ఏంటి? చాలా మంది ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇవన్నీ ఆయన, ఇది కూడా ఆయనదే ఆఫీస్. అదొకటి ఇంట్లో ఉంటున్నారు, ఆవిడ స్కూల్లో వర్క్ చేస్తారు. సో మార్నింగ్ బస్ కి వెళ్ళాలి కాబట్టి తనతో పాటు వర్క్ చేసి వాళ్ళు కూడా రావడం జరిగింది, లేవడం జరిగింది. తెలియదు 3 కదా, ఈ 3 6 అయినాయి. ముందు నుంచి గమనించిన ఎప్పుడు కూడా పోలీసు విచారణ కోసం ఇక్కడ అందరూ చాలా మంది చెప్తున్నారు. సంబంధించి ఇన్సిడెంట్ జరిగింది. అంటే బిడ్డ వచ్చింది వాళ్ళ దగ్గరికి, ఆ బిడ్డే ప్లస్ అల్లుడు అండ్ చిన్న పాప బాబు, అందులో నుంచి ఎవరు అమ్మ మీరు ఇక్కడే ఉంటారా? ఓకే. ఏమైనా చూసిండ్రా? ఏం చూడలేదా? మీరేం నుంచి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సంగారెడ్డి. మీకేం తెలియదా? వాళ్ళ బిడ్డ పరిచయం ఏమన్నా ఉందా? కాదు, అంటే పక్కనే ఉంటాడు కాబట్టి కొంచెం మాట్లాడడం పలకడం. లేవనే పొద్దుగా లేచి స్కూల్ బస్కి పోయాడు, మళ్ళీ 5 గంటలకు వచ్చి చేసుకుని పండి, మళ్ళీ పొద్దుగా మస్కులో లేచి పోయాడు. పెద్దగా ఏం లేదు. ఏమన్నా గొడవ అయినట్టు ఏమన్నా ఉండేనా అమ్మ నిన్న మొన్న? అప్పుడైతే ఏం లేదు, అది కూడా ఏం లేదు. చూస్తే కూడా నార్మల్ గానే అనిపించిందా? వాళ్ళందరూ కూడా నిన్న మొన్న టెన్షన్ లాగా ఇట్లా ఎవరో వచ్చి పోయిన వాళ్ళగా ఏమన్నా ఉండేనా? ఎలాంటి గొడవలు కానీ జరగలేదు. కానీ సో ఇట్లా వీళ్ళందరూ కూడా బతకడానికని వచ్చిన వాళ్ళందరూ కూడా చిన్న ప్లేస్ చాలా మంది ఓనర్ కిరాయికి ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు ఈ ఇంట్లో కూడా మనం చూడొచ్చు. యాక్చువల్లీ ఇది స్థానికంగా ఉన్న వాళ్ళ బిలాంగింగ్స్ అన్ని కూడా ఇక్కడే ఉండిపోయినాయి. పొద్దున 8-8:30 ప్రాంతాల్లో ఏం జరిగింది ఏంటి అనేది వాళ్ళని ఎప్పుడన్నా చూసిందా? ఏమైంటది అంటే ముసలైన కానీ ముసలమ్మని కానీ వాళ్ళని ఎప్పుడు కూడా గమనించారు. ఎప్పుడన్నా ఇట్లా జరిగిందా ఈ చుట్టుపక్కల? ఎప్పుడు జరగలేదు, ఇదే ఫస్ట్ టైం. ఇంతమంది చనిపోవడం, 5 ఈయన స్థానికంగా చుట్టుపక్కలనే ఉంటారు కాబట్టి రావడము పోయేటప్పుడు అట్లా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అంటే బతకడానికి వచ్చిన వాళ్ళు కదా, వేరే వేరే జాగాలో వచ్చి 80% బెంగళూరులో ఇక్కడ ఇక్కడ చుట్టుపక్కల ఏదో వేరే వేరే పనులు చేసుకొని సో ఏమై ఉంటది అనుకుంటున్నారు? తెలియదు మేడం. అంతమంది అంటే ఏదైనా ప్రాబ్లం అయితే వాళ్ళ వేరే పెడితే మాత్రం కంపల్సరీ అట్లా బయటికన్నా వచ్చేస్తారు కదా మేడం. అది అట్లా మరి ఏమైందనేది అర్థమవుతుంది. వాళ్ళే తీసుకొని చనిపోయింది. గడేసుకుంటే బయట పక్కల లేపినారంట, లేకపోతే లేవలేదంట. అట్లా తలుపు కాబట్టి తీసారంట. అక్కడి వరకు మాత్రమే తెలుసు మీకు కూడా? అందరికి అంతే తెలుసు.
సో మృతుడి పేరు, ఇందులో ఉన్న వాళ్ళ పేరు ఏంటంటే లక్ష్మయ్య ఒకటి, వెంకటమ్మ, అల్లుడి పేరు వచ్చేసి అనిల్, కూతురు పేరు వచ్చేసి కవిత, కుమార్తె పేరు అంటే కేవలం సంవత్సరం మాత్రమే ఉంది. సో వాళ్ళ పాప పేరు వచ్చేసి అప్పు. సో ఈ 5 కూడా అంటే బిడ్డే అమ్మ నాన్న దగ్గరకు వచ్చింది, అల్లుడు అట్లాగే మనమరాలు కూడా వచ్చింది అన్నమాట. వాళ్ళు బతకడానికి కోసం అని వచ్చిరట ఇక్కడికి. మరి ఏం జరిగింది అది వాళ్ళు వచ్చి కూడా ఒక వారం రోజులే అయితే ఒక్కసారిగా అందరు కూడా చనిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. మరి చూడాలా ఏం జరిగింది ఏంటి అనేది. ఒకసారి ఇందులో ఉన్నటువంటిది మిగిలిపోయినటువంటి అన్నిటినీ కూడా ల్యాబ్ కి తరలించారు. అంటే ఇందులోనే ఏదో కలుపుకొని చనిపోయినట్టుగా కూడా చెప్తున్నారు. ఇవన్నీ అవే అన్నమాట. అందులో ఉన్న దోశ పిండి కావచ్చు, లేదంటే చట్నీ అనుకోండి, లోపల వదిలేసినటువంటి పదార్థాలన్నిటిని కూడా తీసుకొని వెళ్ళిపోయారు. ఈ ఇంటి ఓనర్ కూడా ఈ రాజకీయానికి సంబంధించిన నేత అనేటువంటిది చెప్తూ ఉన్నారు. అందరూ కూడా అంటే పక్క పక్కనే పోర్షన్ లోనే ఇన్సిడెంట్ జరగడంతో వాళ్ళు కూడా భయంతో వణికిపోతున్నటువంటి సిచ్యువేషన్. అంటే పొద్దున ఇన్సిడెంట్ జరగగానే ఒక్కసారిగా ఈ 5గురి శవాలు బయటపడడం, ఆ తర్వాత ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు రావడం, అట్లాగే వాళ్ళకు సంబంధించిన వాళ్ళు కూడా బతుకుదెరువు కోసం, కర్ణాటక వాసులు వాళ్ళందరూ కూడా బతుకుదెరువు కోసం ఇక్కడ రావడంతో కంప్లీట్లీ ఒక రకంగా భయానకమైనటువంటి వాతావరణం అయితే నెలకొన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.